అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రాం. ఈరోజు ఒక అద్భుతమైన అంశం మనం తెలుసుకోబోతున్నాం. జీవిత విలువలు. మనం ఉన్నతంగా ఎదగడానికి, అత్యద్భుతంగా రాణించడానికి మన జీవితంలో ఏవైతే పాటించాలో, ఏవైతే ఆచరించాలో ఆ యొక్క నియమాలను తెలిపే విషయాలనే జీవిత విలువలు అంటాం. మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తూ ఎంత చేతన అయితే అంత చేయగలిగేటువంటి సహాయాలు ఇతరులకు చేస్తూ ప్రకృతి సూత్రాలను గౌరవిస్తూ జీవించడమే అసలైన జీవితం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎటువంటి విలువలతో జీవించాలి అన్నది ప్రతి ఒక్కళ్ళలో మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. వేటిని మనం జీవిత విలువలు అంటాం. ఇతరులను నొప్పి పెడుతూ జీవించేటువంటి జీవితాన్ని దాన్ని జీవితం అంటామా? నో. మన జీవితాన్ని మనం ఆనందంగా జీవిస్తూ ఇతరులకు ఎంత చేతనైతే అంత మంచి చేస్తూ జీవించడమే అసలైన జీవితం. క్షమాగుణాన్ని కలిగి జీవించడం అసలైన జీవితం. ఒక ఫర్గివ్నెస్, ఒక యాక్సెప్టెన్స్, ఒక సెల్ఫ్ లవ్, ఇతరులకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయగలగడం, వీటన్నింటిని మనం అద్భుతమైన జీవిత విలువలుగా చెప్పుకోవచ్చు. ఎదుటి వ్యక్తిని ఒక దైవంగా చూడడం, ఎదుటి వ్యక్తికి మన యొక్క సహాయ సహకారాలు అందించడం, ఎదుటి వ్యక్తి ఎదుగుదలకు తోడ్పడగలగడం, ఎదుటి వ్యక్తి ఆనందంగా జీవించడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వడం, ఎదుటి వ్యక్తి ఆనందమయ జీవితానికి కావాల్సినటువంటి పనులు చేయగలగడం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి జీవిత విలువలుగా చెప్పుకోవచ్చు. ఎదుటి వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్తో జీవించడం అయితేనేమి, ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమతో జీవించడం అయితేనేమి, ఎదుటి వాళ్ళ ఎదుగుదల కోసం మనం జీవించడం అయితేనేంటి, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు. మన దేశాన్ని ఎంతోమంది పరిపాలించారు, కానీ చాలా కొద్దిమందిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకని? వాళ్ళు జీవించినటువంటి జీవితం ఎన్నో విలువలతో ఉంది కాబట్టి. మనం ఏదైనా స్కూల్కి, కాలేజీకి, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు దేవుళ్ళ ఫోటోల పక్కన అబ్దుల్ కలాం గారి ఫోటో పెట్టింటారు. ఒకరోజు నేను షాక్ అయ్యా చూసి. దేవుళ్ళ ఫోటో పక్కన మీరు అబ్దుల్ కలాం గారి ఫోటో పెట్టారేంటండి అని అడిగాను. మరి ఆయన దేవుళ్ళలాగా జీవించారు కదండి. వాళ్ళు చెప్పినటువంటి సమాధానం అంటే ఎన్ని విలువలతో జీవించాడు ఆయన. ఆయన లైఫ్లో ఎంత డిసిప్లిను, ఎంత డెడికేషను, ఎంత డిటర్మినేషను, ఎంత ప్యాషను. ఆయనకంటూ ఏముంది? వేసుకునే 4 కోట్లు, 5-6 జతల బట్టలు, 2500 పుస్తకాలు, ఆ వచ్చిన డబ్బు కూడా వాళ్ళ ఊరికే పంచాయతీకి ఇచ్చేశాడు. అంటే ఒక వ్యక్తి ఎటువంటి విలువలతో జీవించాడు. ఆయన కోటీశ్వరుడు కాదు, కానీ ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు అబ్దుల్ కలాం గారు. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన పాటించిన విలువలు అలాంటివి. డియర్ ఫ్రెండ్స్, ఏ వ్యక్తి అయినా జీవిత విలువలతో జీవించినప్పుడు ఆ వ్యక్తి ఒక దేవుడిలాగా పరిగణించబడతాడు. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు ఇలా. వాళ్ళ యొక్క జీవితాలే మనకు ఆదర్శం. జీవిస్తే ఒక అబ్దుల్ కలాం గారు లాగా జీవించాలి మన జీవితాన్ని. జీవిస్తే ఒక నెల్సన్ మండేలాగా జీవించాలి. నెల్సన్ మండేలా అంటే క్షమాగుణానికి ప్రతీక. క్షమాగుణంలో కింగ్ ఆయన. జీవిస్తే ఆయనలాగా జీవించాలంటారు. మాటలు చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టం పాటించడం. ఎంత అద్భుతం నెల్సన్ మండేలా గారు. జీవిత విలువలు మన జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి, ఎదుటి వాళ్ళ జీవితాలను సుసంపన్నం చేస్తాయి. ఈ జీవిత విలువలు లేనప్పుడు మన దగ్గర ఎంత ఉన్నా అది లెక్కలేక లేదు. జంషెడ్జీ టాటా గ్రూప్స్ అధినేత ఎంత చారిటీ చేస్తారు. జంషెడ్జీ టాటా అంటే ఈక్వల్ టు గాడ్. వాళ్ళ ఎంప్లాయీస్ని ఎంత అద్భుతంగా చూసుకుంటారు. ఏ ప్రాజెక్టు చేసినా ఎంత విశ్వాసంగా ఆ ప్రాజెక్ట్స్ చేస్తారు, ఎంత నమ్మకంతో చేస్తారు. TRUST అంటే ట్రస్ట్ కాదు, TA అంటే ట్రస్ట్ అయిపోయింది. అది దాని మీనింగ్ అలా అయిపోయింది. వాళ్ళకు వచ్చేటువంటి సంపదనంతా దేశ భవిష్యత్తుకు అయితేనేంటి, హెల్త్కి అయితేనేంటి, వాళ్ళ ఉద్యోగస్తుల ఎదుగుదల కోసం అయితేనేంటి, ఎంత అద్భుతంగా ఎన్ని విలువలతో ఆ కంపెనీని నడుపుతున్నారో చెప్పనలేవు కాదు. వాళ్ళని చూసి గవర్నమెంట్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది ఎంప్లాయీస్ కోసం. అటువంటి విలువలతో ఉంది కాబట్టే టాటా గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వేరే కంపెనీ గురించి మాట్లాడుకోవట్లేదే.
ఏ మనిషి జీవితంలో అయినా సరే ఆ మనిషి జీవితంలో ఉండేటువంటి విలువలే ఆ మనిషి జీవితం గురించి చెప్పేలా చేస్తాయి, మాట్లాడేలా చేస్తాయి. ఒక అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుతున్నాం. అంతకుముందు ఎంతోమంది అదే పోస్టును చేశారు. వాళ్ళ గురించి ఎవరి గురించి మనం మాట్లాడట్లేదు కదా. ఆయన చివరి శ్వాస వరకు ప్రతి విద్యార్థి బాగుపడాలని కలలు కన్నాడు. ప్రతి విద్యార్థికి జ్ఞానం ఇవ్వాలని కలలు కన్నాడు. ఆఖరికి విద్యార్థులకు చెప్తూనే తన శరీరాన్ని త్యాగం చేశారు. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్, డెడికేషన్ అంటే డెడికేషన్, డిటర్మినేషన్ అంటే డిటర్మినేషన్, ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్. ఎంతోమంది ఎన్నో ఆఫర్లు ఇచ్చారు ఆయనకి, ఇంక్లూడింగ్ నాసా. ఎక్కడ తొనకలే బెనకలే. ఎంత కమిట్మెంట్ ఉండాల లైఫ్ పట్ల. డియర్ ఫ్రెండ్స్, ఎంత ఉన్నా వాల్యూస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఆ వాల్యూస్ లేనప్పుడు ఎన్ని ఉన్నా అవన్నీ లేనట్లే. ఎవ్వరూ సక్సెస్ని చూడరు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వాల్యూస్ అన్నవి ఉన్నప్పుడు సక్సెస్ అన్నది దానికి మారుపేరు. వాల్యూస్ అన్నవి ఉన్నప్పుడు సక్సెస్ బై డిఫాల్ట్ అక్కడ కూర్చొనే ఉంటుంది. అది వాల్యూస్ అన్నది నాణానికి బొమ్మ అయితే సక్సెస్ అన్నది నాణానికి బొరుసది. మీ బుద్ధి పుట్టిన కంపెనీ తీసుకోండి, మీ బుద్ధి పుట్టిన వ్యక్తిని తీసుకోండి. ఎవరి జీవితంలో వాల్యూస్ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సక్సెస్ శివతాండవం చేస్తూ ఉంటుంది. వైఫై లాగా తిరుగుతూనే ఉంటుంది చుట్టూ. డియర్ ఫ్రెండ్స్, ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. 1-2 ఉదాహరణలు కాదు. ఈ భూమి మీద వాల్యూస్తో వర్క్స్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవచ్చు, మనం ఇన్స్పైర్ అవ్వడానికి. కాబట్టి మన జీవితంలో అద్భుతమైనటువంటి విలువలను కలిగి ఉండాలి. అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఇతరులు ఇబ్బంది పడే ఏ పని మనం చేయకూడదు. ఇతరులు అసౌకర్యానికి గురి అయ్యే ఏ పని మనం చేయకూడదు. ఇతరులు బాధపడే ఏ పని మనం చేయకూడదు. మనం ఏం చేయకపోయినా పర్వాలేదు ఇతరులకు, కానీ వాళ్ళు నొప్పి పడే పని మాత్రం మనం చేయకూడదు. అట్ ది సేమ్ టైం మనం నొప్పి పడే పని ఏది మనం చేసుకోకూడదు. మనం ఇబ్బంది పడే పని మనం ఏం చేసుకోకూడదు. మనం బాధపడే పని ఏది మనం చేసుకోకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జీవిత విలువలు అన్నవి మనము ఆనందంగా జీవించడానికి ఉపయోగపడాలి, ఎదుటి వాళ్ళు ఆనందంగా జీవించడానికి ఉపయోగపడాలి. చాలామంది ఓవర్గా ఇతరుల వ్యక్తుల యొక్క జీవితాల్లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ బౌండరీస్ని క్రాస్ చేసేస్తారు. ఎంత అజ్ఞానపూరితమైనటువంటి చర్యనో చెప్పనలవి కాదు. అది ఇష్టం లేకపోయినా ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోతుంటారు. దీనివల్ల మానసికమైనటువంటి హింసను కలిగిస్తూ ఉంటారు. ఎన్నో ఇళ్లల్లో ఇవి తెలియకుండానే జరిగిపోతుంటాయి. అత్త కోడల జీవితంలోకి వెళ్తుంది, కోడలు అత్త జీవితంలోకి వస్తుంది, భర్త భార్య జీవితంలోకి వెళ్తాడు, భార్య భర్త జీవితంలోకి వస్తుంది. ప్రతి చోట ఎవరి బౌండరీస్ని వాళ్ళు రెస్పెక్ట్గా చూసుకోవాలి. వాళ్ళందరూ కలిసి పిల్లల జీవితంలోకి వస్తారు, పిల్లలేమో వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోతుంటారు. పిల్లలు ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. వీడికంటూ ఏ డెసిషన్ ఉండదు. తల్లిదండ్రులు వాల్యూస్తో పెంచితే పిల్లలు జీవిత విలువలు పాటిస్తూ అద్భుతంగా వాళ్ళు ఎదుగుతారు. తన తల్లిదండ్రుల్ని దేవుడు దేవతల్లాగా చూసుకుంటారు. ఏ జీవిత విలువలు నేర్పకుండా పిల్లలకి ఆల్వేస్ చదువు 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 అని నేర్పిస్తూ ఉంటే ఆ చదువు ఈ తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకు పంపించేస్తుంది. జీవిత విలువలతో కూడిన చదువు ఉండాలి. ఈ జీవిత విలువలు లేని చదువు చదివితే వృద్ధాశ్రమాలలో జీవితం తప్పనిసరి. ప్రతి తల్లిదండ్రులు ఇది మిస్ అయిపోతున్నారు. చదువుకోవాలి, జాబ్ రావాలి, చదువుకోవాలి, జాబ్ రావాలి. ఇది ఒక రామనామ జపం అయిపోయింది. నీ చదువు బాగుంటే జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఏ విద్యార్థికైనా చదువు ఉన్నా లేకపోయినా ఫస్ట్ జీవిత విలువలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అవి ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్లే. కాబట్టి జీవిత విలువలతో మనం జీవిద్దాం, ఆనందంగా జీవిద్దాం. అందరినీ ఆనందంగా జీవించే ప్రయత్నంలో మన వంతుగా మనం చేయవలసింది మనం చేద్దాం. థ్యాంక్ యూ. జీవిత విలువల కోసం ఆనంద్ కుమార్ గారు ఎంతో చక్కగా మనకి వివరించారు. అయితే నేను మీ ముందుకి ఒక రియల్ ఎగ్జాంపుల్తో వచ్చాను. అది మరి ఎవరో గురించి కాదు, మన జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి. ఉన్నత వ్యక్తిత్వానికి అర్థం పట్టే జీవిత విలువలను ఆచరిస్తూ తాము నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుల్లో ఒకానొక యోధుడు గాంధీజీ. వారు పాటించిన జీవిత విలువలు ఏంటంటే సత్యం, అహింస, వీటిని పాటించడం, అలానే వారానికి ఒకరోజు మౌనం, ఉపవాసం చేయటం,
ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేయడం, ప్రతిరోజు ప్రార్థన కూడా చేయడం, తన కుటుంబం గురించే కాకుండా యావత్ భారతదేశం గురించి కూడా ఆలోచించడం, ఇలాంటి ఎన్నో అద్భుతమైన విలువలతో ఆయన జీవితం గడిచేది. భారతదేశపు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడడానికి అహింసనే ఆయుధంగా చేసుకున్నారు గాంధీజీ. ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు కొంతమంది అతివాద నాయకులు యుద్ధంతోనే స్వాతంత్రం వస్తుందని ప్రయత్నించేవారు. అది విని గాంధీ గారు ఎంతో బాధపడుతూ ఉండేవారు. ఆ తర్వాత గాంధీ గారు నిరాహార దీక్ష చేశారు. అహింసా మార్గాన్ని గౌరవిస్తూ చివరికి అందరూ కూడా ఆ ఉద్యమాన్ని శాంతియుతంగానే కొనసాగించారు. సో గాంధీ గారు ఇక్కడ ఆయన లైఫ్లో ఉన్న వాల్యూస్, అహింస అనేది మెయిన్ వాల్యూ అనమాట. ఆ వాల్యూని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎంతమంది ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా ఆయన జీవితంలో పెట్టుకున్న విలువలను ఏ రోజు కూడా ఆయన మర్చిపోకుండా ప్రతి క్షణం దాని వైపు అడుగులు వేస్తూ ఉండేవారు. అయితే మన జీవితంలో మనం పెట్టుకున్న వాల్యూస్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? మీ జీవితంలో మీ వాల్యూస్ ఏంటి, దాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా అనేది ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అయితే గాంధీజీ గారు స్వాతంత్రం తీసుకురావడానికి అహింస అనే మార్గాన్ని పట్టుకున్నారో, అలాగే మన జీవితాలు ఆనందంగా జీవించడానికి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుని జీవితంలో ముందుకు సాగుదాం. మంచి జీవిత విలువలను కూడా అలవరుచుకుందాం. సో ఇదండి ఈరోజు రియల్ ఎగ్జాంపుల్. మరొక ఎపిసోడ్లో మరొక కొత్త ఎగ్జాంపుల్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మన జీవితానికి విలువలు ఉన్నప్పుడు మాత్రమే మన జీవితానికి సరైన అర్థం అనేది ఏర్పడుతుంది. జీవితపు విలువల గురించి ఆనంద్ కుమార్ గారు మనకు ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీజీ గారు ఆయన పాటించిన విలువల గురించి ధనశ్రీ గారు మనకు చక్కగా వివరించారు. అయితే జీవిత విలువల గురించి అత్యద్భుతంగా వివరిస్తూ మన జీవితంలో విలువలను పాటించడం ద్వారా మనం ఎంతటి ఆనందాన్ని అనుభవించవచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తూ మనకు అద్భుతంగా వివరించిన ఒక చక్కని చిత్రం. ఈ సినిమా చూసినంతసేపు కూడా నాకు గుండెలంతా బరువు, కళ్ళల్లో నీరు. సినిమా అయిన తర్వాత ఒక ఆనంద బాష్పాలు నా కళ్ళలో నేను చూడడం జరిగింది. అది ఎంతటి అద్భుతమైన చిత్రం అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఆ సినిమా పేరే ఆ నలుగురు. ఆ నలుగురు సినిమా జీవితపు విలువలు మనందరికీ తెలియపరిచిన ఒక అద్భుతమైన చిత్రం. మన రాజేంద్ర ప్రసాద్ గారు రఘురామ్ పేరుతో ఈ సినిమాలో నటించడం జరిగింది. సినిమా ఓపెన్ చేస్తే రాజేంద్ర ప్రసాద్ గారు తన యొక్క సూసైడ్ నోట్ రాసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ భూలోకం నుండి యమలోకానికి తీసుకువెళ్ళడానికి యమభటులు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి వస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారికి అర్థమవదు, నేను జీవితం అంతా కూడా ఎన్నో అద్భుతమైన పనులు చేస్తూనే వచ్చాను, నైతిక విలువలను పాటించాను, అందరికీ మంచి పనే చేశాను, అయినా సరే నేను నరకానికి వెళ్ళడం ఏంటి అనే ప్రశ్నలోనే రఘురామ్ గారు తన జీవితంలో చేసిన అన్ని మంచి పనుల గురించి కూడా యమభటులకు వివరిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తూ మన రఘురామ్ ఒక చక్కని పత్రికా జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉండేవారు. ఆ ఉద్యోగంలో జరిగిన ఒకానొక సంఘటన ఏంటంటే తన నైతిక విలువలకు, సామాజిక విలువలకు విరుద్ధంగా ఒక ఆర్టికల్ను ప్రచురించమని తన బాస్ నుండే ఒక వినతి రావడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఏ మాత్రం అంగీకరించకుండా ఖండించిన రఘురామ్ తన బాస్తోనే ఇది సరియైన విలువలతో కూడిన ఆర్టికల్ కాదు, నేను దీనిని ప్రచురించలేను అని నిక్కచ్చిగా చెప్పడం జరుగుతుంది. ఆ విషయం తెలుసుకున్న బాస్ చాలా కోప్పడడం జరుగుతుంది. అయినా సరే ఈ పని చేయడానికే నేను ముందుకు వెళ్ళాలి అని అంటే నాకు ఈ ఉద్యోగం కూడా వద్దు అని రఘురామ్ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే అది ఏమాత్రం సరి అయిన పని కాదు అని తెలుసుకున్న ఆ బాస్ మన రఘురామ్ గారిని మరలా వెనక్కి పిలిచి అతని యొక్క ఉద్యోగాన్ని అతనికి ఇవ్వడం జరుగుతుంది. సరి అయిన నైతిక విలువలను మనం పాటిస్తేనే సమాజానికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము, సమాజంలో మనం ప్రచురిస్తున్న ఈ పత్రిక ముందుకు వెళ్తుంది అన్న విషయాన్ని ఆ బాస్ కూడా తెలుసుకొని రఘురామ్ గారు పాటిస్తున్న ఈ నైతిక విలువలను, సామాజిక బాధ్యతను మరొకసారి గుర్తు చేసుకుంటూ రఘురామ్ గారిని అభినందిస్తారు.
ఆ తర్వాత రఘురామ్ గారి జీవితంలో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా రఘురామ్ గారు ఆ యమబొట్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రఘురామ్ గారు బయట ప్రపంచంలో సామాజికంగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నా సరే ఇంటిలో మాత్రం తెలియకుండానే వారిలో ఒక నెగిటివ్ భావనని క్రియేట్ చేయడం జరుగుతుంది. అది రఘురామ్ గారి మంచితనం. కానీ వారి యొక్క పిల్లలు మాత్రం రఘురామ్ గారిని నెగిటివ్ ఆస్పెక్ట్లోనే చూడడం జరుగుతుంది. ఎందుకు అనంటే రఘురామ్ గారి పిల్లలు మాత్రం ఆనందంగా ఉచితంగా వచ్చిన వాటితో ఎంజాయ్ చేయాలి, ఎలా అయినా సరే ఎంజాయ్ చేయాలి, బాధ్యతలతో పని లేదు, నైతిక విలువలతో అస్సలే పని లేదు అంటూ తన యొక్క పెద్ద కొడుకు చక్కగా లంచం ఇచ్చి ఒక పోలీసు ఉద్యోగాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. తన చిన్న కొడుకు అదే లంచం ఇచ్చి ఒక ఇంజనీరింగ్ సీటు కొనుక్కుందామని ప్రయత్నిస్తాడు. తన కూతురు ఎలా అయినా సరే ఒక బాధ్యతారాహిత్యమైన వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది కూడా. వీటన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ వారికి మంచి మాటలు చెప్తున్నా సరే వారు మారకపోయేసరికి మన రఘురామ్ తన భార్యతో కలిసి కొంత బాధపడుతూనే ఉంటారు. అయినా సరే తన స్నేహితుల యొక్క పిల్లలందరూ కూడా ఎదగడం చూసి చివరికి తన భార్య కూడా తనని ఫోర్స్ చేయడం జరుగుతుంది. పిల్లలే కదా, కొన్నిసార్లు తప్పు చేసినా పర్వాలేదు, మీరు వెళ్ళి మన కొడుకులకు ఎలా అయినా డబ్బుని సమకూర్చి వాళ్ళు ఎదుగుదాం అనుకున్న మార్గంలోనే వాళ్ళు ఎలా కోరితే అలా వారికి అవకాశం ఇచ్చి చూడండి. మన కొడుకుల బాధ్యత విషయంలో కొన్నిసార్లు సామాజిక విలువలు, నైతిక బాధ్యత వదులుకున్నా తప్పు లేదు అని తన భార్య చెప్పడం జరుగుతుంది. అప్పటికి ఇష్టం లేకపోయినా సరే రఘురామ్ నా తల తాకట్టు పెట్టైనా సరే నీ అప్పు తీరుస్తా అని కొంత అప్పు తన స్నేహితుడి దగ్గర నుంచి, మిత్రుల దగ్గర నుంచి కూడా అరేంజ్ చేసుకొని కొడుకులకు ఇవ్వడం జరుగుతుంది. తన కుమారులు ఈ యొక్క డబ్బు అంతటినీ కూడా తీసుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ డబ్బుని వినియోగించుకొని వారు ఏదైతే కోరుకున్నారో ఆ పనులు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రఘురామ్ గారు చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోయిన తర్వాత తన యొక్క కుమారులు చేతిలో ఉన్న డబ్బుని పట్టుకొని బయటికి పారిపోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే చనిపోయిన తర్వాత మా డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వండి అని అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి ఆ ధనాన్ని లాక్కుంటారేమోనన్న భయంతో ఆ ఊరిలోనే ఒక హోటల్లో ఉంటూ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మన రఘురామ్ గారి కుమారులు. ఒకవైపు రఘురామ్ గారి కుమార్తె మాత్రం ఇంటి దగ్గరే ఉండి వారితో మాట్లాడుతూ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో రఘురామ్ గారు యమభటులందరికీ కూడా నేను అన్ని క్రమాల్లో కూడా మంచి పనులే చేశాను, కానీ నరకానికి నేను అర్హుణ్ణి కాదు, నేను స్వర్గానికి అర్హుణ్ణి అలా చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా సరే యమభటులు మాత్రం నువ్వేం మంచి పనులు చేసావు, మంచి పనులు చేస్తే నీకంతా మంచే జరగాలి కదా, కానీ వచ్చిన వాళ్ళందరూ నిన్ను తిట్టుకుంటున్నారు ఏంటయ్యా అని కిందకి చూపిస్తారు. కిందకి చూపించినప్పుడు రఘురామ్ గారికి అప్పు ఇచ్చిన వారంతా కూడా ఒక దగ్గరికి వచ్చి, అయ్యా రఘురామ్ గారు, ఈ సమయానికి ధనం అవసరం ఉన్నా సరే మీరు చేసిన మంచి పనులకే నేను ఏమీ చెప్పలేకపోతున్నా అని కొంతమంది బాధపడుతుంటే తన కొడుకులు ఈ సొమ్ము అంతటిని తీసుకొని బయటికి పారిపోయారని ఇంకొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నేను నా జీవితంలో చేసిన మంచి పనులకు కాను సహాయం చేసిన ఈ వ్యక్తులకు ఇబ్బంది పెడుతున్న నా కుమారులు అక్కడ ఉన్నారు, ఆ హోటల్లో ఉన్నారు, అందరూ వెళ్ళి నా కుమారులను ఇక్కడ తీసుకురండి, వారి చేతిలో ఉన్న డబ్బుని అందరికీ పంచివేయండి అని మన రఘురామ్ ఆత్మ ఆవేదనలు అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నా సరే ఎవ్వరికీ అర్థం అవ్వదు. ఆ సమయంలోనే రఘురామ్ గారికి ఎంతో ఆప్తుడైన ఒక వ్యక్తి రఘురామ్ గారి యొక్క విషయం గురించి తెలుసుకొని అన్ని టీవీ ఛానళ్లకు తెలియపరుస్తారు. అన్ని టీవీ ఛానళ్ల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రఘురామ్ గారి యొక్క అభిమానులందరూ కూడా ఆయన ఇంటికి వచ్చి ఆయనను చివరి చూపు చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలోనే రఘురామ్ చిన్న కుమారుడు రఘురామ్ గారిని మరింతగా మిస్ అయ్యి ఈ ప్రపంచమంతా నా తండ్రిని చక్కగా చూసినప్పుడు నేను మాత్రమే నా తండ్రికి ఎందుకు మోసం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో వెంటనే తండ్రిని చూడాలని చేతిలో ఉన్న ధనాన్ని వారి అన్న దగ్గరే వదిలి తండ్రి దగ్గరికి పయనమవుతాడు. ఆ జన సందోహంతోనే తన కుమారులు కూడా తన పార్థివ శరీరం దగ్గరికి చేరుకుంటారు. ఆ సమయంలోనే అప్పు ఇచ్చిన వారు ఆ శరీరానికి చితిమంట పెట్టకూడదు అని ఆపడం జరుగుతుంది. మా అప్పు తీరిస్తేనే ఈ శరీరాన్ని కాల్చివేయడానికి మేము వదులుతాము అని అందరినీ విస్మయానికి గురి చేస్తారు అప్పు ఇచ్చిన కోటా శ్రీనివాసరావు గారు. అప్పుడు
ఇది కోట, ఇలా అడుగు, ఇప్పుడు నా కుమారులు వచ్చి నీకు డబ్బులు ఇస్తారు, అడుగు అని తన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. డబ్బు విషయంలో ఎంతో కఠినంగా ఉన్న కోట శ్రీనివాసరావు గారు కూడా రఘురామ్ మీద ఎంత ప్రేమని చూపిస్తున్నారో మనం ఆ క్రమంలో తెలుసుకుంటాం. ఆయన యొక్క జీవితపు విలువల వల్లనే ఇదంతా ఆయనకు సాధ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న రఘురామ్ యొక్క ఆత్మ మరింతగా శాంతించడం మొదలవుతుంది. ఆ క్రమంలోనే మన రఘురామ్ గారి చిన్న కొడుకు కూడా అక్కడున్న డబ్బుని లాక్కుని ఆ కోట శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన వెంటనే రఘురామ్ యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆ తరువాత రఘురామ్ పాటించిన జీవిత విలువలను వారి కుటుంబ సభ్యులు, సమాజంలో అందరూ కూడా తెలుసుకొని ఆచరణలో పెట్టడం మొదలు పెడతారు. ఈ విషయాలన్నింటినీ చూసిన రఘురామ్ ఆత్మ ఉన్న ఫలంగా స్వర్గంలో ఉన్న భావనను అనుభవిస్తాడు. యమభటులు ఎక్కడున్నారో అని వెతికినప్పుడు ఆ యమభటులే దేవతలుగా మారి తనకు ప్రత్యక్షం అవ్వడం గమనిస్తాడు. మీరే ఇంతవరకు యమభటులుగా ఉన్నారు, ఇప్పుడు దేవతలుగా ఎలా మారారు అని అంటే, నాయన, నీలో ఉన్న శోకమే నరకం, నీలో ఉన్న ఆనందమే స్వర్గం. నువ్వు ఎప్పుడైతే శోక సందర్భంలో మునిగి తేలుతూ ఉన్నావో, నీ యొక్క కుమారులు, కుటుంబ సభ్యులే నిన్ను మోసం చేశారు అని బాధపడుతూ ఉన్నంతసేపు నువ్వు శోక సందర్భంలో మునిగి తేలుతూ ఉన్నావు. అందుకనే మేము నీకు యమభటుల్లా కనిపించాం. ఎప్పుడైతే వారు వారి యొక్క తప్పు తెలుసుకొని నువ్వు పాటించిన విలువలను పాటించడం మొదలుపెట్టారో ఆ క్షణమే నువ్వు మరింత ఆనందానికి గురయ్యావు. నీ ఆనందమే స్వర్గం. అందుకనే మేమిప్పుడు నీకు దేవతలుగా కనిపిస్తున్నాం. పద, స్వర్గలోకానికి వెళదాం అని అక్కడితో ఆ సినిమా అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సినిమా నుండి మనం ఏం తెలుసుకోవచ్చు? నిజంగా స్వర్గానికి నరకానికి వెళ్ళడం వరకు మనం ఆలోచించవద్దు, కానీ ఈ క్షణమే ఒక్కసారి మీరు ఆలోచించండి. జీవితంలో ఒక చక్కని విలువలను మనం పాటించినప్పుడు మనకు ఎంత ఆనందం కలుగుతుంది. విలువలు లేని జీవితాన్ని మనం జీవిస్తున్నా సరే ఎక్కడో తెలియని బాధ మనకు ఎంతో బరువుగా మన మనసు ఉంటుంది. కానీ ఎప్పుడైతే సరి అయిన విలువలను మన జీవితంలోకి చేకూరుస్తామో, సరి అయిన విలువలతో బాధ్యతతో మనం ఉంటామో, మరింత సులువుగా ఆనందంగా మారుతుంది. జీవితపు విలువలను మనం తెలుసుకుందాం, ధర్మాచరణతో మన జీవిత ప్రయాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, జీవితపు విలువలు మీకు తెలియాలి అని అంటే ఆధ్యాత్మిక జ్ఞానం తప్పనిసరి. ఆధ్యాత్మిక జ్ఞానం మీకు రావాలి అని అంటే సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ధ్యానం, ఈ మూడింటి ద్వారా మన జీవిత విలువలు మరింత అద్భుతంగా తయారవుతాయి. సో ఇది ఈరోజు టాపిక్, జీవిత విలువలు. మనందరం కూడా చక్కని జీవిత విలువలతో మన జీవితాన్ని మరింత అద్భుతమయం చేసుకుందాం. ఆధ్యాత్మిక జ్ఞానం మరింతగా పెంచుకొని మన జీవితంతో పాటు చుట్టుపక్కల ఉన్న అందరి జీవితాలను కూడా బాగు చేసే ప్రయత్నాలు చేద్దాం. మరొక అద్భుతమైన కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ జే వేణుగోపాల్ సైనింగ్ ఆఫ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్